హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో ఏరియా ఆఫ్ రిలేటెడ్ టు సర్కిల్స్ లోని ఎక్సైజ్ 11.1 అని పది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పార్ట్ 1 వస్తుంది, తర్వాత పార్ట్ 2 వస్తుంది. ఆ పార్ట్ 1 పార్ట్ 2 లో మనకి ఎగ్జామినేషన్ కి 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఎక్సైజ్ 11.1 నుంచే మనకి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మెయిన్ పాయింట్ గా అర్థం అవ్వాలంటే స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. మనకి ఈ లెసన్ నుంచి 1 మార్క్ రావు, 2 మార్క్స్ రావు, 4 మార్క్స్ ఏమి రావు. ఓన్లీ ఒక 8 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది అనమాట. దానికి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఓకే, ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ రిజల్ట్ వరకు, అలాగే పాలిటెక్నిక్, అలాగే త్వరలో ఫైనల్ ప్రిపరేషన్ మ్యాథ్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సిలబస్ మొత్తం కంప్లీట్ అయిన ఉంటేనే అలాగే 10th క్లాస్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే అలాగే ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ మోడల్ పేపర్స్ ప్రతి ఒక్కటి డౌన్లోడ్ కావాలనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి మీరు హాయ్ అని మెసేజ్ చేయండి. మీకు ఖచ్చితంగా టెలిగ్రామ్ లో నేను అన్ని మీకు మోడల్ పేపర్ సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంకా క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. మీరు ఈ క్వశ్చన్స్ అర్థం కావాలంటే మెయిన్ పాయింట్ ఇంట్రడక్షన్ క్లాస్ అనేది వినాలి. ఇంట్రడక్షన్ క్లాస్ వింటూనే మీకు ఇది అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. ఫస్ట్ చెప్తున్నాను. ఓకే, ఎక్సైజ్ 11.1 ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ సెక్టర్. అసలు ఏంది ఇక్కడ క్వశ్చన్? ఫైండ్ ద ఏరియా ఆఫ్ సెక్టర్ అంటే సెక్టర్ ఏరియా కనుక్కోవాలి. ఓకే, సెక్టర్ అంటే చెప్పినాం కదా, 2 రేడియస్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఆర్క్ ఈస్ కాల్డ్ సెక్టార్. మనం ఇంట్రడక్షన్ క్లాస్ లో మాట్లాడుతాం. 2 రేడియస్ మధ్యలో ఆర్క్ లోపల ఉన్నదాన్ని మనం సెక్టార్ అని మాట్లాడుకుంటాం. ఈ రేడియస్ సర్కిల్ విత్ రేడియస్ 6 cm ఇస్ ది యాంగిల్ ఆఫ్ సెక్టార్ ఈస్ 16 degrees. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ సర్కిల్ గీసాను. ఏం కనుక్కోవాలా? ఏరియా ఆఫ్ సెక్టర్. ఏరియా ఆఫ్ సెక్టర్ కనుక్కోనికి మన ఫార్మ్ ఏంది? theta ఈక్వల్ టు theta బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. అంటే మనకి ఏం తెలియాలి? ఆర్. ఆర్ అంటే ఏంది? రేడియస్. రేడియస్ ఎంత? 6 cm వచ్చేసింది. సెక్టార్ యాంగిల్. థీటా అంటే ఏంది? యాంగిల్. గుర్తుపెట్టుకోండి, థీటా అంటే ఏంది? యాంగిల్. ఓకే, అంటే మొత్తం థీటా ఎంత? యాంగిల్ 60 degrees. మరి ఇప్పుడు ఇదే ఇంకా ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. ఇదే వాళ్ళు కనుక్కోమంది. ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా రాసాం. ఆర్ అంటే రేడియస్ 6 cm, థీటా అంటే 60, అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మరి ఇక్కడ 60 degrees. ఓకే, ఈ రెండింటి మధ్యలో ఇగో ఈ రేడియస్, 2 రేడియస్ మధ్యలో ఈ ఆర్క్ చూడండి. ఈ ఆర్క్ మధ్యలో ఉన్నదాన్ని మనం సెక్టార్ అని మాట్లాడతాం. 60 degrees కోణం ఉంది. దానికి ఫార్ములా రాసేసాం. ఓకే, ఇక్కడ ఉన్నది రాయండి, ఏం లేదు. ఒక చూడండి, ఫస్ట్ మనకి ఏంది? రేడియస్ కాబట్టి రేడియస్ రాద్దాం. రేడియస్ 6 cm. తర్వాత ఏముంది? యాంగిల్. యాంగిల్ ఆఫ్ సెక్టార్. యాంగిల్ ఆఫ్ ది సెక్టార్ 16 degrees. తర్వాత ఏరియా ఆఫ్ సెక్టార్. ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఫార్ములా ఏంది మనకి? theta బై 360 degrees ఇంటూ పై ఆర్ స్క్వేర్. రైట్, ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేద్దాం. థీటా ఎంత మనకి? 16 degrees యాంగిల్ బై 360 degrees ఇంటూ పై ఎంత మనకి? పై అంటే ఏం మాట్లాడుకున్నాం? 22/7. గుర్తుపెట్టుకోండి, పై అంటే ఏంది? 22/7 అని రాసుకోవచ్చు. అలాగనే ఇక్కడ చూడండి 3.14 కూడా రాసుకోవచ్చు. ఓకే, పై అంటే ఏంది? 22/7 వాల్యూ చూడండి దాన్ని. ఓకే, పై ఎంత? 22/7 ఇంటూ మనం ఎలాగైనా రాసుకోవచ్చు. క్యాలిక్యులేషన్ అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది అనుకో, పాయింట్స్ రూపంలో కూడా రాసుకోవచ్చు. ఆర్. ఆర్ అంటే ఎంత మనకి? రేడియస్ 6. ఆర్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ ని ఏమని రాసుకోవచ్చు మనము? ఆర్ ఇంటూ ఆర్ రాసుకోవచ్చు కదా. అంటే డబుల్ రాసుకుందాం దీన్ని కూడా మనం ఇప్పుడు 6 ని. ఓకే, ఇక్కడ చూడండి, క్యాలిక్యులేషన్ చేద్దాం. 0 0 క్యాన్సల్, 6 1 జా 6 6 జా. ఓకే, లేదు 16 1 జా 16 6 జా, అటు కూడా క్యాన్సల్ చేయొచ్చు. 6 6 క్యాన్సల్. ఓకే, ఇంకా తర్వాత చూడండి, ఇంకా ఏం మిగిలింది? 22/7 ఇంటూ 6 మిగిలింది. రైట్, క్యాలిక్యులేషన్ చేద్దాం. 22 ఇంటూ 6, 6 2 జా 12, 6 2 జా 12, 12 ప్లస్ 1 132, 132/7. ఏం చేస్తాను? ఈ న్యూమరేటర్ 1 ఇంటూ చేస్తాను, డినామినేటర్ అలాగనే రాస్తాను. సెంటీమీటర్ స్క్వేర్. ఇంతే. ఓకే, ఇది అనమాట ఆన్సర్. ఓకే, నోట్ డౌన్. ఏరియా ఇక్కడ చూడండి, ఏరియాస్ రిలేటివ్ సర్కిల్స్ లోని ఎక్సైజ్ 11.1 అని సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ క్వాడ్రేట్ ఆఫ్ ది సర్కిల్ హూ సర్కంఫరెన్స్ ఇస్ 22 cm. ఇక్కడ చూడండి, కొంచెం ప్రాబ్లమ్ ఎందుకు క్వశ్చన్ చిన్నగా ఉన్నా అని కొంచెం అర్థం చేసుకునేది ఎక్కువ ఉంటుంది. స్కిప్ చేయకునేదండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఫైండ్ ద ఏరియా ఆఫ్ క్వాడ్రేట్ ఆఫ్ ది సర్కిల్. అసలు క్వాడ్రేట్ అంటే ఏంది? అసలు ఇప్పటి వరకు మనకు సెక్టార్ కనుక్కోని మనం సెగ్మెంట్ మాట్లాడినాం, కానీ క్వాడ్రేట్ ఏరియా కనుక్కోవాలంటే దానికి సపరేట్ ఫార్ములా ఉందా? ఏం లేదు. ఇక్కడ చూడండి, సర్కిల్
ఇగో దీన్నే మనము కోఆర్డినేట్స్. మొత్తం ఒక సర్కిల్ లో 4 కోఆర్డినేట్స్ ఉంటాయి. ఏంది కోఆర్డినేట్ అంటే ఖచ్చితంగా 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ 90 డిగ్రీస్. మనం దీన్ని గ్రాఫ్ లో కూడా 7th లెసన్ లో గ్రాఫ్స్ కోఆర్డినేట్ జామెట్రీలో వాడినాం. క్వాడ్రేట్ 1, క్వాడ్రేట్ 2, క్వాడ్రేట్ 3, క్వాడ్రేట్ 4. క్వాడ్రేట్ 1 లో ప్లస్ ప్లస్ ఉంటుంది, క్వాడ్రేట్ 2 లో ప్లస్ మైనస్ ఉంటుంది అని మాట్లాడు. సేమ్ ఇక్కడ కూడా అలాగే మాట్లాడుతున్నది. అంటే ఇది క్వాడ్రేట్ 1, క్వాడ్రేట్ 2, క్వాడ్రేట్ 3, క్వాడ్రేట్ 4. ఓకే, మొత్తం 4 ఉంటాయి అనమాట ఒక సర్కిల్ లో క్వాడ్రేట్స్. ఇక్కడ చూడండి మరి ఇక్కడ ఏంది మరి ఏరియా ఆఫ్ ది క్వాడ్రేట్. ఇక్కడ క్వాడ్రేట్ అంటే ఒక ఏరియా. ఇక్కడ చూడండి ఒక క్వాడ్రేట్ ఏరియా మనం కనుక్కోవాలి. ఏంది మనం ఈ క్వాడ్రేట్ ఏరియా అనేది ఒకటి కనుక్కోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి ఈ క్వాడ్రేట్ ఏరియా అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది క్వాడ్రేట్ ఆఫ్ ది సర్కిల్. ఈ క్వాడ్రేట్ ఏరియా మనం కనుక్కోవాలి. దానికి ఏంది ఫార్ములా? ఇదే θ/360 ఇంటూ πr². θ అంటే ఏంది? యాంగిల్. ఓకే, ఆర్ అంటే రేడియస్. ఓకే, మరి ఎంత యాంగిల్? 90 డిగ్రీస్. అంటే θ వచ్చేసింది. మరి రేడియస్ అనేది తెలియాలి కదా. రేడియస్ కి మనకి ఇక్కడ హింట్ ఏమి ఇస్తున్నారంటే సర్కిల్ సర్క్వెన్సెస్. మళ్ళీ సర్క్వెన్సెస్ అంటే ఏంది? చుట్టుకొలత. అంటే ఈ సర్కిల్ చుట్టుకొలత ఎంత అంటే మొత్తము 22 సెంటీమీటర్లు. అర్థమవుతుందా? ఫస్ట్ ఏమో క్వాడ్రేట్ ఏరియా కనుక్కోమన్నా, ఇది క్వాడ్రేట్, దాని యాంగిల్ 90 డిగ్రీస్ అయిపోయింది అక్కడికి. కానీ మనకి రేడియస్ అనేది తెలియదు. ఆ రేడియస్ కనుక్కోనికి మనకి హింట్ ఏం ఇస్తున్నారంటే సర్క్వెన్సెస్ ఈజ్ 22. అంటే ఈ సర్కిల్ చుట్టుకొలత కనుక్కోవడం. ఈ చుట్టుకొలత 22 సెంటీమీటర్లు. మొత్తం ఆన్సర్ ఇచ్చేస్తున్నాడు అనమాట ఆ చుట్టుకొలత. కానీ మరి రేడియస్ ఎలా కనుక్కుంటాం? మనకి ఇక్కడ ఏంటంటే సర్క్వెన్సెస్ ఆఫ్ ది సర్కిల్ కనుక్కోండి. 2πr 22 సెంటీమీటర్. ఇక్కడ చూడండి 2πr అనమాట. ఇది 2πr. రైట్, 2 తెలుసు రాసుకుంటాం. పై అంటే 22/7, r అంటే రేడియస్. మొత్తం ఆన్సర్ ఎంత ఇప్పుడు? 22 సెంటీమీటర్స్. అంటే దీన్ని బేస్ చేసుకొని r కనుక్కోవాలి. ఫస్ట్ r కనుక్కున్న తర్వాత r తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. θ వచ్చేసి ఆల్రెడీ 90 డిగ్రీస్ అయిపోయింది. ఓకే, కనుక్కోవచ్చు. సొల్యూషన్. ఇట్ ఈస్ గివెన్ దట్ circumference of the circle 22 centimeters. Okay, yes. ఇక్కడ చూడండి మనకి ఏంది ఫార్ములా? 2πr equal to 22 centimeters. Right, given that circumference of the circle 22 centimeters. నాకు ఈ circumference of the formula circle ఫార్మ్ ఏంది? 2πr. మొత్తం ఎంత? 22 సెంటీమీటర్స్. 2 ఇంటూ పై అంటే ఎంత? 22/7 ఇంటూ ఆర్ అంటే ఎంత? మనకి ఆర్ తెలుగు కాబట్టి అది అలాగనే ఉండండి. ఆర్ 22 సెంటీమీటర్స్. అంటే ఇప్పుడు ఈ ఆర్ కనుక్కొని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ చూడండి 2 అనేది ఇంటూ చేసిన అవతల పోతే డివైడెడ్ బై 22/7 ఇంటూ ఆర్ ఈక్వల్ టు 22/2. నేను డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేయొచ్చు అవతల పంపించి. ఇది రెసిప్రోకల్ అవుతుందని డైరెక్ట్ మీకు అర్థం కాదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని నేను ఒక్కొక్కటి క్లారిటీగా చెప్తున్నాను అండి. 2 1 జా 2 11 జా. రైట్, ఇక్కడ 2 ఇంటూ చేసిన అవతల పోతే ఏమవుతుంది? డివైడెడ్ బై. అందుకే మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 11 వచ్చింది. ఓకే, 22/7 ఇంటూ ఆర్ ఈక్వల్ టు 11 వచ్చింది. మళ్ళీ 22/7 ఏం చేస్తుంది? ఇంటూ చేసిన అవతల పోతే ఏమైతే? డివైడెడ్ బై. అంటే ఆర్ ఈక్వల్ టు 11/22/7. ఇప్పుడు ఏం చేయాలి? ఆర్ రెసిప్రోకల్ చేయాలా? అంటే ఆర్ ఈక్వల్ టు 11 ఇంటూ 7/22. మళ్ళీ క్యాన్సిల్ చేయొచ్చు కదా. 11 1 జా 11 2 జా. అంటే ఆర్ ఎంత వచ్చింది మనకి? 7/2 వచ్చింది. ఇంకా క్యాన్సిల్ చేస్తే 3.5 కూడా వస్తుంది. ఇక్కడికే ఉన్నది. రేడియస్ ఎంత వచ్చింది? 7/2. ఓకే, ఆర్ ఈక్వల్ టు 7/2. అలాగనే θ వచ్చేసి మనకి ఏంది? 90 డిగ్రీస్. క్వాడ్రేట్ అంటే ఏంది? 90 డిగ్రీస్. అంటే క్వాడ్రేట్ అంటే సర్కిల్ లో 4 భాగాలలో ఒక భాగం ఎంత క్వాడ్రేట్? 90 డిగ్రీస్. అదే సెక్టార్. ఇదంతా సెక్టారే కదా మనకి. 2 రేడియస్ ఉంది, ఒక ఆర్క్ ఉంది. ఈ సెక్టార్ ఎంత యాంగిల్ తో? 90 డిగ్రీలతో. దాన్ని మనం క్వాడ్రేట్ అని మాట్లాడతాం. ఓకే, ఏరియా ఆఫ్ ది క్వాడ్రేట్ అని రాసుకోవాలి. ఏరియా ఆఫ్ ది క్వాడ్రేట్. క్వాడ్రేట్ ఫార్ములా ఏంది మనకి? సేమ్ అదే θ/360 డిగ్రీస్ ఇంటూ πr². θ ఎంత మనకి? 90 డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ పై ఎంత మనకి? 22/7. అదే రాసుకుందాం. ఇంటూ ఆర్ రేడియస్. రేడియస్ ఎంత వచ్చింది? 7/2. మళ్ళా r² కాబట్టి 2 సార్లు రాసుకుంటాం. 7/2. క్యాన్సిల్ చేద్దాం. 7 7 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 9 1 జా 9 4 జా. ఇంకేమన్నా పోతుందా? 2 2 జా 2 11 జా
ఇంకా పోదు. ఇక్కడ చూడండి, ఇంకా డైరెక్ట్ గా అన్ని రాసుకున్నాం. క్యాలిక్యులేషన్ మాత్రం చిన్నగా నిదానంగా అర్థం చేసుకోండి, స్కిప్ చేయకుండా అర్థమవుతుంది. ఎప్పటికైనా ఇంకా మ్యాథ్స్ లో క్యాలిక్యులేషన్ రాకుంటే మనం ఏం చేయలేము, అది కూడా. కానీ దాన్ని మీరు బేసిక్ అనేది నేర్చుకోవాలి. ఈ క్యాలిక్యులేషన్స్ బేసిక్ అనమాట మ్యాథ్స్ కి అయితే. మీరు ఖచ్చితంగా ఇవి నేర్చుకోవాలి క్యాలిక్యులేషన్. ఓకే, ఈ టేబుల్ తో క్యాన్సిల్ అవుతుంది, ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ వెళ్ళాలి ముందరికి, లేకుంటే కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, 11 7 జా 77 బై 2 2 జా 4 4 2 జా 8 అంటే 77/8 సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఏరియా ఆఫ్ ది క్వాడ్రేట్ మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది? 77/8 వచ్చింది. నోట్ డౌన్ గైస్. Okay, area of relative to cycles లోని exercise 11.1 లోని థర్డ్ క్వశ్చన్. The length of the minute hand of a clock is 14 centimeters. Find the area spread by the minute hand is 5 minutes. ఇక్కడ ఏంటి క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్ గానే ఉంటుంది కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, the length of the minute of the hand clock is 14 centimeters. Find the area spread by the minute hand is 5 minutes. అసలు ఏది మనకి ఇక్కడ ఏది ఇచ్చినది? మినిట్ హ్యాండ్. అంటే ఈ క్లాక్ లో ఏముంటుంది? మనకి మినిట్ హ్యాండ్ ఉంటుంది, అవర్స్ హ్యాండ్ ఉంటుంది, అలాగే సెకండ్స్ హ్యాండ్ ఉంటుంది. ఇది మామూలుగా మిగతా తిరుగుతుంటుంది. అంటే మీరు వాచ్ ముందర పెట్టుకొని కరెక్ట్ గా అర్థమవుతుంది. వాచ్ టైంకి వెళ్ళి చూస్తున్నట్టు ఖచ్చితంగా బాగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, డయాగ్రామ్ కన్నా మీ వాచ్ చూడండి బాగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఒక మినిట్ హ్యాండ్ మనం ఇది తీసేద్దాం. ఇంకా అవర్స్ హ్యాండ్ తో మనకి పని లేదు కాబట్టి మీకు గుర్తుండాలని అలా రాశాను. అవర్స్ హ్యాండ్ ని తీసేసాం. ఇది మినిట్ హ్యాండ్. అంటే మినిట్ హ్యాండ్ అనేది మొత్తం 360 degrees నే తిరుగుతుంది, గంట మొత్తం తిరుగుతుంది. రైట్, ఇక్కడ చూడండి బాగానండి. ద లెంత్ ఆఫ్ ది మినిట్ హ్యాండ్ ఇస్ 14 centimeters. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇది 14 centimeters ఉంది ఈ మినిట్ హ్యాండ్. ఇది ఫస్ట్ స్టెప్. రైట్, ఫైండ్ ద ఏరియా స్ప్రెడ్ బై ద మినిట్ హ్యాండ్ ఇన్ 5 minutes. ఏరియా కనుక్కోమంటారు. ఏంటి ఏరియా కనుక్కోవాలి అంటే ఇక్కడ నుంచి 5 minutes తర్వాత ఇక్కడికి వచ్చిందే బాగానండి. 5 minutes తర్వాత ఇక్కడికి వచ్చిందే ఈ ఏరియాని మనం కనుక్కోవాలి. అంటే ఈ సెక్టార్ ని మనం కనుక్కోవాలి. మనకి ఇక్కడ ఏంది? అసలు రేడియస్ ఒక్కటే ఇచ్చినది, యాంగిల్ ఇవ్వలేదు. మరి యాంగిల్ కావాలి కదా. అంటే ఈ సెక్టార్ కనుక్కోనిక మనకి ఏం కావాలి? అసలు ఏంది ఆ సెక్టార్ కనుక్కోనిక? 360 θ/360 into πr స్క్వేర్. మనకి ఇక్కడ r స్క్వేర్ రేడియస్ ఇవ్వడం జరిగింది. ఆ హ్యాండ్, ఆ మినిట్ హ్యాండ్ ఎంత? 14 centimeters ఉంది. రైట్, మనకి యాంగిల్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఏం కనుక్కోవాలి? మనం యాంగిల్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? ఇక్కడ చూడండి, బాగా గమనిస్తే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ 3 మీద ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఉంది, 5 నిమిషాల తర్వాత మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ ముందరకు వస్తుంది. రైట్, మినిట్ హ్యాండ్ అనేది అంటే ఈ ఎంత డిగ్రీలో కోణం చేసిందో తెలియాలి. ఆ కోణం చేసినది మనం ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసి ఏరియా కనుక్కుంటాం. ఇది క్వశ్చన్. కానీ ఆ యాంగిల్ ఎలా కనుక్కుంటాం? మొత్తం టైం తోనే ఉంటుంది. ఇక్కడ చూడండి సొల్యూషన్. మనకి ఫస్ట్ రేడియస్ ఇచ్చినారు కాబట్టి అదే ఇక్కడ అది మొత్తం ఎంత? 14 centimeters ఉంది కదా. అంటే 14 centimeters అంటే రేడియస్ కూడా ఏమవుతుంది? 14. ఓకే, ఇక్కడ చూడండి, గివెన్ ద ఇదే రాసుకోండి. ఇక్కడ ఉన్నది length of the minute hand of a clock ఎంత? 14 centimeters. మనకి ఇదే r అవుతుంది. రైట్, రేడియస్. తర్వాత ఇక్కడ బాగా గమనిస్తే క్వశ్చన్ గాని అర్థమైంది అనుకో చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాం రండి. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, ఇప్పుడు 5 minutes కి యాంగిల్ ఎంత చేస్తుందో మనం ఏం చేయాలో కనుక్కోవాలి. అసలు 5 minutes కి యాంగిల్ ఎంత చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాక్ మీకు బాగా గమనియండి. మనకి 16 minutes కి బాగానండి. మనకి ఏంటి? 5 minutes కి యాంగిల్ ఎంతనో కావాలి. అంటే ఈ 5 minutes ఇక్కడ నుంచి ఇక్కడికి 5 minutes ఏరియా కనుక్కోమన్నారు కదా. ఆ 5 minutes కి ఏరియా కనుక్కోవాలంటే 5 minutes కి ఎన్ని డిగ్రీల కోణం చేస్తుందో తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఎగ్జాంపుల్ కదా, ఇక్కడ చూడండి ఖచ్చితంగా 60 నిమిషాలకి ఇది 60 నిమిషాలకి ఎన్ని డిగ్రీల కోణం చేస్తుంది? 360 డిగ్రీల కోణం చేస్తుంది. అంటే ఈ మినిట్ హ్యాండ్ అనేది 60 నిమిషాలు తిరిగిందంటే దానికి అర్థం ఏంటి? 360 డిగ్రీలు తిరిగిందని అర్థం కదా. 60 నిమిషాలకి అయితే ఇక్కడ ఏంటి? మనకి 5 minutes కావాలి. 5 minutes కావాలంటే ఫస్ట్ 1 minute కి ఎంత చేస్తుందో తెలియాలి కదా. అంటే 1 minute కి ఎంత చేస్తుందో 5 minutes కి ఇంటూ కొడతాం. అర్థమవుతుందా? బాయ్. అంటే 1 minute యాంగిల్ కనుక్కోవాలి. 1 minute యాంగిల్ కనుక్కోవాలంటే ఏం చేయాలా? 360/60 రాసుకోవాలి. ఎందుకు నేను ఇలా రాశానంటే ఇక్కడ చూడండి, క్యాన్సిలేషన్ చేసినట్టు చెప్తా. 0 0 క్యాన్సిల్, 6 1 6. అంటే 1 minute కి ఎంత? 6 degrees కోణం చేస్తుంది. ఎందుకు అలా చెప్పానంటే ఎందుకు 360/60 రాసుకున్నానంటే బాయ్ అండి.
మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 200 రూపాయల చాక్లెట్లు మీ దగ్గర ఉన్నాయి. ఏంటి 200 రూపాయలు, ఏంటి 200 రూపాయల చాక్లెట్లు మీ దగ్గర ఉన్నాయి, రైట్? బాయ్. మొత్తం ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి అంటే ఇక్కడ 20 చాక్లెట్లు ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 20 చాక్లెట్లు ఉన్నాయి. అలాగైతే ఒక్కొక్క చాక్లెట్ ధర ఎంత పడినట్టు ఏం చేస్తావు? క్యాలిక్యులేషన్ చేస్తావు. 0 0 క్యాన్సల్, 2 1 2 10 అంటే ఒక్కొక్క చాక్లెట్ ఎంత పడింది? 10 రూపాయలు పడింది. నేను కూడా ఇక్కడ అదే చెప్తున్నాను. 360 నిమిషాలకి 360 డిగ్రీలు తిరిగినప్పుడు అలాగే 1 మినిట్కి ఎంత తిరుగుతుంది? క్యాన్సల్ చేస్తే 6 డిగ్రీలు 6 డిగ్రీల కోణం అనేది చేస్తుంది. అర్థమైందా గైస్? కాన్సెప్ట్ మనం చెప్తున్నాం. ఇక్కడ అక్కర్లేదు, ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇక్కడికి 5 నిమిషాలు, ఈ 3 నుంచి 4కి 5 నిమిషాలు అంటే 1 మినిట్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి రానికి 5 నిమిషాలు, ఇక్కడ 1 మినిట్ ఉంటుంది. 6 డిగ్రీల కోణం చేస్తుంది. మళ్ళీ రెండోసారి 6 డిగ్రీల కోణం, మూడోసారి 6 డిగ్రీల కోణం, నాలుగోసారి 6 డిగ్రీల కోణం, ఐదోసారి 6 కోణాల డిగ్రీ అంటే మొత్తం 4 వరకు వచ్చేస్తుంది. అది 5 మినిట్స్ మనకి ఇక్కడ. అర్థమైందా? ఇది కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి. యాంగిల్ మేడ్ బై మినిట్ హ్యాండ్ ఈ 1 మినిట్ 360/60. అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ 1 మినిట్ కాబట్టి ఇక్కడ చూడండి ఏం చేస్తాం? 0 0 క్యాన్సల్, 6 1 6 6 అంటే 1 మినిట్ కి ఎంత డిగ్రీ చేస్తుంది? 6 డిగ్రీల కోణం చేస్తుంది. మరి ఇప్పుడు 5 నిమిషాలకి ఎంత కోణం చేస్తుంది? యాంగిల్ మేడ్ బై మినిట్ హ్యాండ్ ఏది 5 మినిట్స్. 1 నిమిషానికి 6 డిగ్రీల కోణం చేస్తున్నప్పుడు 5 నిమిషాలకి ఎన్ని డిగ్రీల కోణం చేస్తుంది? అంటే 5 × 6 అంటే 6 5 30 అంటే మొత్తం ఎన్ని డిగ్రీల కోణం చేస్తుంది? 13 డిగ్రీస్ చేస్తుంది. ఓకే, అంటే ఇక్కడ టీటా వచ్చేసినట్టే మనకి. అంటే టీటా ఈక్వల్ టు 13 డిగ్రీస్ ఆర్ ఈక్వల్ టు 16 ఎంత 14 సెంటీమీటర్స్. ఓకే, ఏరియా ఆఫ్ కరస్పాండింగ్ సెక్టార్ ఫార్ములా ఏంది మనకి? θ బై 360 డిగ్రీస్ ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఓకే, ఈక్వల్ టు θ ఎంత మనకు వచ్చింది? ఫార్ములా సబ్స్టిట్యూషన్. θ ఎంత మనకి? 13 డిగ్రీస్ 360 డిగ్రీస్ బై ఇక్కడ చూడండి పై అంటే ఎంత? 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే ఎంత? 14 × 14. ఓకే, క్యాలిక్యులేషన్ చేద్దాం. 7 1 7 2 14. ఓకే, 0 0 క్యాన్సల్, 3 1 3 1 3 2 అంటే 1 3 1 3 2 మళ్ళా 2 1 2 6 మళ్ళీ 2 టేబుల్ అనే పోకూడదు. 2 3 2 11 మళ్ళా ఇంకా అంతే, ఇంకా అక్కర్లేదు. ఇక్కడ చూడండి ఏమొచ్చింది? 11 × 14 వచ్చింది. 11 × 14 వచ్చింది. 4 1 4 4 1 4 11 మొత్తం 4 5 1 ఎంత వచ్చింది? 154. ఇక్కడ చూడండి మొత్తం కింద మిగిలింది బై 3 సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఎంత ఏరియా మొత్తం ఈ 5 నిమిషాలకి? 154/3 సెంటీమీటర్ స్క్వేర్ చేస్తుంది అనమాట. చూడండి గైస్. Case exercise 11.1 and fourth question. A chord of circle radius 10 centimeters subtends a right angle at the center. Find the area of the corresponding. ఏమేం అనుకోవాలా? మైనర్ సెగ్మెంట్, మేజర్ సెక్టార్. వీటి ఫార్ములాస్ తెలియాలి. మనకి ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం డయాగ్రామ్ వేసుకోవడం తెలియాలి. ఓకే, ఇక్కడ చూడండి. A chord of a circle radius 10 centimeters subtends a right angle triangle at the center. ఏంది ఇక్కడ? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంది? మనకి ఖచ్చితంగా 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి ఒక రైట్ ట్రయాంగిల్. ఇది ఏంది మనకి? రైట్ ట్రయాంగిల్. ఇక్కడ చూడండి ఏ కార్డ్ ఆఫ్ ది సర్కిల్ రేడియస్. ఇక్కడ చూడండి ఇది ఎంత రేడియస్ మనకి? 10 సెంటీమీటర్స్. ఇది ఏమవుతుంది? కార్డ్ అవుతుంది. ఏంటి? కార్డ్. కార్డ్ అంటే ఏంది? ఆ ఎడ్జ్ నుంచి ఎడ్జ్ వరకు ఉన్న మధ్య లైన్ ఏమంటాం? కార్డ్ అంటాం. ఇక్కడ చూడండి రైట్ యాంగిల్ ఎట్ ద సెంటర్. రైట్ ట్రయాంగిల్ అయిపోయింది. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది కరస్పాండింగ్. ఫస్ట్ ఏం కనుక్కోవాలా? మైనర్ సెగ్మెంట్. అసలు మైనర్ సెగ్మెంట్ అంటే ఏంది? ఇది మైనర్, ఇది మేజర్. సెగ్మెంట్ అంటే ఏంది? మనం ఇంట్రడక్షన్ క్లాస్ లో క్లారిటీగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి సెగ్మెంట్ ఎన్ని రకాలు ఉంటాయి? 2 రకాలు ఉంటాయి. ఏంటేంటివి? మేజర్ సెగ్మెంట్, మైనర్ సెగ్మెంట్. ఇది ఎలా ఏర్పడుతుంది? ఒక కార్డ్ తో ఏర్పడుతుంది. ఏంది? ఒక కార్డ్ ఆర్క్ తో ఏర్పడుతుంది అనమాట. ఇగో ఇదే కదా కార్డ్, ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు. అంటే ఇది ఏమవుతుంది? మొత్తము సెగ్మెంట్ అవుతుంది.
ఇది మేజర్ సెగ్మెంట్, ఇది మైనర్ సెగ్మెంట్. అంటే ఇప్పుడు ఈ మైనర్ సెగ్మెంట్ నే మనం కనుక్కోవాలి. ఇక్కడ అదే మాట్లాడుతుంది మైనర్ సెగ్మెంట్. అసలు ఎలా కనుక్కుంటాం? ఆల్రెడీ ఇక్కడ మనకు ఒక సెక్టార్ వచ్చేసింది. ఏది 90 degrees తో మనకు ఒక సెక్టార్ వచ్చింది. ఇదంతా ఏమైంది? సెక్టార్ అయిపోయింది, రైట్? ఇదంతా 2 రేడియస్ ఒక ఆర్క్ ఏమైంది? ఇదంతా సెక్టర్ అయింది. ఇప్పుడు ఈ సెక్టర్ లోని మైనర్ సెగ్మెంట్ ని మనం కనుక్కోవాలి. ఈ మైనర్ సెగ్మెంట్ కనుక్కోవాలంటే ఏం చేయాలా? ఈ ట్రయాంగిల్ అంటే బాగినండి, ఈ సెక్టర్ లోని ఈ ట్రయాంగిల్ ఏరియా తీసేస్తే మనకు వచ్చేదే మైనర్ సెగ్మెంట్. ఫార్ములా కూడా అదే. ఏ సెక్టార్ ఇక్కడ చూడండి, నేను ఫార్ములా రాస్తాను. ఇట్ సొల్యూషన్ మనకి ఇచ్చినది రాస్తున్నాం. ఫస్ట్ రేడియస్. రేడియస్ ఎంత మనకి? 10 సెంటీమీటర్స్. ఓకే. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎట్ ద సెంటర్ ఎంత మనకి? 19 degrees, రైట్? మనకి ఇక్కడ చూడండి, ఇది సెక్టార్. మనం దీన్ని ఏమన్నా ఏఓ ఏ బి పి అనుకుందాం ఇక్కడ. ఓకే. సెక్టార్ మనకి ఏంది ఇక్కడ? ఏరియా ఆఫ్, ఇక్కడ చూడండి మైనర్ సెగ్మెంట్ కనుక్కోనిక సొల్యూషన్. ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్. ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ కనుక్కోని ఫార్ములా ఏంది మనకి? ఏరియా ఆఫ్ సెక్టార్ లో నుంచి ట్రయాంగిల్ తీసేయాలి. అంటే ఇక్కడ చూడండి ఫార్ములా, ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఇక్కడ చూడండి ఏరియా ఆఫ్ సెక్టార్. ఏరియా ఆఫ్ సెక్టార్ ఏంటి మనకి? ఏ ఓ బి పి కదా. ఓ ఏ పి బి మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏది మనకి? ఏ ఓ బి, రైట్? ఏ ఓ బి అంటే మనం ఈ సెక్టార్ లో నుంచి ట్రయాంగిల్ ఏరియా తీసేస్తే మనకు వచ్చేదే మైనర్ సెగ్మెంట్. ఇదంతా మేజర్ సెగ్మెంట్. ఇదంతా ఈ కార్డ్ అవతల ఉండేది మైనర్ సెగ్మెంట్. ఎందుకు? చిన్న ఉంది, ఇది పెద్ద ఉంది. ఓకే. ఇప్పుడు ఏరియా ఆఫ్ సెక్టార్. ఏరియా ఆఫ్ సెక్టార్ అనుకునే ఫార్ములా ఏంది మనకి? theta by 360 degrees into pi r square minus area of triangle. Area of triangle formula ఏంది మనకి? half into base into height, right? ఫార్ములాలో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తాడు అని టీటా యాంగిల్ ఎంత మనకి? 90 degrees by 360 degrees into pi అంటే ఎంత? 22/7 into r. r స్క్వేర్ అంటే ఎంత? రేడియస్. రేడియస్ ఎంత మనకి? 10 అంటే 10 into 10 into మైనస్. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు అయిపోయింది. r స్క్వేర్ అంటే ఏంటి? 10 అంటే 10 స్క్వేర్ కాబట్టి 10 into 10 రాసుకున్నాను. మైనస్ ఆఫ్ బేస్. ఇక్కడ చూడండి బేస్ అంటే ఏది మనకి? ఇక్కడ ఏముంది? 10 సెంటీమీటర్స్. ఇక్కడ 10 సెంటీమీటర్స్. ఇక్కడే రైట్ ట్రయాంగిల్ కాబట్టి ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది, రైట్? అంటే బేస్ ఎంత మనకి? 10 సెంటీమీటర్స్. హైట్ కూడా ఏమవుతుంది మనకి? 10 సెంటీమీటర్స్. ఇప్పుడు మొత్తం క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇక్కడ చూడండి 0 0 క్యాన్సల్, 9 1 జా 9 4 జా. బాగా చూడండి క్యాలిక్యులేషన్ రావాలి. ఓకే. 2 2 జా 2 11 జా 2 1 జా 2 5 జా. ఓకే. ఇడికి అయిపోయింది. మళ్ళా 2 1 జా 2 5 జా. ఇంకా మిగిలినది రాసుకున్నామా? 11 5 జా 55. 55 ఒక 10 ఎంత అవుతుంది? 550 బై కింద డినామినేటర్ లో మనకి 7 ఒకటే మిగిలింది కాబట్టి 7 మైనస్ ఇక్కడ 5 10 జా 50. ఓకే. ఇడికి అయిపోయింది. సింపుల్ గా క్యాలిక్యులేషన్ మీకేం కన్ఫ్యూజ్ కాకుండా చెప్తాను. ఇప్పుడు 550 ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం, ఇంకా సింపుల్ గా అవుతుంది. లేకుంటే ఈ రెండు భాగారం చేస్తే కూడా సింపుల్ గా అవుతుంది. ఏది? 7 తో భాగారం చేద్దాం 550ని. ఓకే. 7 7 జా 49. ఇక్కడ చూడండి అప్పు తెచ్చుకుంటాం 15. 15 లో 9 పోతే 6. ఇక్కడ 4 4 పోతే 0. మళ్ళా ఇక్కడ చూడండి 7 8 జా 56. మళ్ళీ అప్పు తెచ్చుకుంటాం 10 6 పోతే 4. ఇక్కడ 4 కాబట్టి ఇంకేం చేస్తాం? పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుందాం. 7 5 జా 35. ఓకే. మళ్ళీ అప్పు తెచ్చుకుంటాం 10 10 5 పోతే 5. ఇంకా 3 లో 3 పోతే 0. ఇక్కడ ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 50. ఇంకా ఇలా వెళ్తూనే ఉంటది కాబట్టి ఇంకా ఆన్సర్ ఏమొచ్చింది మనకి? 78.5. ఇది దీని మొత్తం ఆన్సర్. 550ని బై 7 చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 78.5 మైనస్ 50. ఇక్కడ చూడండి తీసేద్దాం ఇంకా. ఓకే. క్యాలిక్యులేషన్ అర్థం కావాలి. ఓకే. 78.5 లో కల్లా ఎంత తీసేసేయాలి? 50 తీసేసేయాలి. ఓకే. 5 అలాగనే దింపుతాం. 8 7 లో కల్లా 5 పోతే ఎంత? 2 అంటే ఎంత వచ్చింది? 28.5 సెంటీమీటర్ స్క్వేర్. అంటే
ఈ ఏరియా ఆఫ్ ది మేజర్ సెగ్మెంట్ ఎంత ఉంది మొత్తము 28.5 సెంటీమీటర్స్ ఉంది. దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ ఈక్వల్ టు ఎంత ఉంది 28.5 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే అర్థమైందా? ఇది ఫస్ట్ ది ఏంది ఏరియా ఆఫ్ ది మైనర్ సెగ్మెంట్ 28.5 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే వీడికి అయిపోయింది, ఫస్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇది, ఇది ఫస్ట్ ఇది మొత్తం అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఏం కనుక్కోవాలి? మేజర్ సెక్టార్ కనుక్కోవాలి. ఏంది మేజర్ సెక్టార్? ఏంది మేజర్ సెక్టర్ కనుక్కోవాలి. ఏది మేజర్ సెక్టర్ మనకి బాగా చూడండి. ఇప్పుడు సెక్టార్, ఇప్పటి వరకు సెగ్మెంట్ గురించి మాట్లాడినాం. సెగ్మెంట్ అంటే కార్డ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంది సెక్టార్ అంటే ఈ సెక్టార్ కాకుండా ఇది మైనర్ సెక్టార్, ఇది మేజర్ సెక్టార్. బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఇది మాట్లాడేది సెగ్మెంట్, ఈ కార్డ్ యూతలు ఉండేది మైనర్ సెగ్మెంట్, ఇది మేజర్ సెగ్మెంట్. ఓకే ఇప్పుడు యాంగిల్ లో మాట్లాడేది మాత్రం ఇది సెక్టారు, ఇది మైనర్ సెక్టార్, ఇది మేజర్ సెక్టార్. కన్ఫ్యూజ్ కాకూడదు. ఇవి సెగ్మెంట్లను మాట్లాడతాం. ఏంది ఈ రెండు సెగ్మెంట్లను మాట్లాడతాం. ఇది ఏమంటాం? సెక్టార్లను అంటాం. అంటే 2 రేడియస్ లో ఉండేటి మాత్రం సెక్టార్, ఓన్లీ ఒక కార్డ్ తో ఏర్పడేది సెగ్మెంట్ అన్నమాట. ఓకే ఇప్పుడు చూడండి ఏం కనుక్కోవాలి. ఇప్పుడు మేజర్ సెక్టార్ అంటే ఇది ఏంది? మైనర్ సెక్టార్. ఇగో ఇదంతా ఏమవుతుంది? మైనర్ సెక్టార్. ఈ సర్కిల్ లో నుంచి ఇప్పుడు ఏం చేయాలా? ఈ సర్కిల్ లో నుంచి మైనర్ సెక్టర్ ని తీసేస్తే మనకి మేజర్ సెక్టార్ వస్తుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. అంటే ఏరియా ఆఫ్ ది సర్కిల్ లో నుంచి ఫార్మల్ ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పాను, ఒక్కసారి వినండి. అంటే ఈ సెక్టార్ అంటే ఏది? ఈ సర్కిల్ లో నుంచి ఈ సెక్టార్ ని తీసేస్తే మనకు వచ్చేదే మేజర్ సెక్టార్. అంటే ఆల్రెడీ ఇదిగో అది కనుక్కున్నాం. అది ఏరియా ఆఫ్ ది సెక్టార్ సింపుల్ గానే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి చాలా ఈజీ ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ 78.5 ఇదే వస్తుంది చూడండి. ఫార్ములా రాసుకున్నాం. ఏరియా ఆఫ్ ది మేజర్ సెక్టార్, ఏరియా ఆఫ్ ది మేజర్ సెక్టార్ ఈక్వల్ టు ఏం చేయాలా? ఏరియా ఆఫ్ సర్కిల్, ఈ సర్కిల్ మొత్తంలో నుంచి సెక్టార్ తీసేస్తే మనకు వచ్చేదే మేజర్ సెక్టార్. ఏరియా ఆఫ్ మైనర్ సెక్టార్. ఓకే ఇక్కడ చూడండి ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి మనకి? πr². ఓకే ఇక్కడ ఎలా చేస్తాం, ఇక్కడ కూడా అలా చేద్దాం. πr² మైనస్ ఇంట్రడక్షన్ క్లాస్ లో పెట్టినాను ఏరియా ఆఫ్ మైనర్ సెక్టర్. ఇక్కడ చూడండి ఏరియా ఆఫ్ ది మైనర్ సెక్టర్ మనకి మొత్తము ఇదంతా ఏరియా ఆఫ్ ది మైనర్ సెక్టర్ కదా. ఎంత వచ్చింది? 78.5 వచ్చింది. ఇక్కడ చూడండి ఏరియా ఆఫ్ ది సెక్టార్ ఏది? దాన్ని 90 డిగ్రీస్ ఉంది. మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకుంటే వెళ్తే ఎంత వచ్చింది? 78.5 వచ్చింది. నేను అదే రాశాను. ఓకే పై అంటే ఎంత? 22/7 ఇంటూ ఆర్. అంటే రేడియస్ ఎంత మనకి? ఇగో 10 ఇంటూ 10 మైనస్ 78.5. ఇక్కడ చూడండి మనం దీన్ని డెసిమల్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. అంటే 22/7 చేస్తే ఏమొస్తుంది? 3.14 వస్తుంది. ఇంటూ 10 ఇంటూ మైనస్ 78.5. ఇగో గుర్తుపెట్టుకోండి ఏరియా ఆఫ్ ది మైనర్ సెక్టార్ మీరు రాసుకోవచ్చు ఇక్కడనే. ఏరియా ఆఫ్ ది మైనర్ సెక్టర్ మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది మనం క్యాలిక్యులేషన్ చేస్తే? 78.5 వచ్చింది. ఈ 50 ఏదంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అది. ఓకే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 3.14 వచ్చింది. ఇక్కడ 10 తో ఇంటూ చేస్తే అప్పుడు డెసిమల్స్ ఏమవుతుంది? ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేషన్ చాలా సింపుల్ గా ఉంటుంది. అంటే 314 వస్తుంది. మీరు క్యాలిక్యులేషన్ చేసి చూడండి కావాలంటే, సింపుల్ గానే ఉంటుంది. అంటే 10 తో ఇవన్నీ ఇంటూ చేస్తే 314 వస్తుంది. మైనస్ 78.5. ఇప్పుడు తీసేసేయండి. ఏంది? 314 కల్లా 78.5. ఎప్పుడు డెసిమల్ యూతలు ఉండాలి. డెసిమల్ కింద డెసిమల్స్ ఉండాలి అనుకో, రెండు తీసేటివి డెసిమల్ కింద డెసిమల్ రాసుకోవాలి. లేదనుకో ఎప్పటికీ డెసిమల్ యూతలనే ఉండాలి. ఓకే 0 అప్పు తెచ్చుకుంటాం. 10లో 5 పోతే 5 పాయింట్. ఇక్కడ ఎంత ఉంటుంది? 3. మళ్ళీ అప్పు తెచ్చుకుంటాం. 13. 13లో 8 పోతే ఎంత ఉంటుంది? 5. మళ్ళీ ఇక్కడ 0 ఉంటుంది. ఇక్కడ అప్పు తెచ్చుకున్నాం. 10లో 7 పోతే ఎంత? 3. ఇక్కడ 2 ఉంటుంది. అంటే ఎంత వచ్చింది? 235.5 సెంటీమీటర్ స్క్వేర్. అంటే దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ మేజర్ సెక్టార్ ఈక్వల్ టు 235.5 సెంటీమీటర్ స్క్వేర్. అర్థమైందా గైస్? ఇక్కడ చూడండి ఇంకో పాట చెప్తున్నా. ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్ కనుక్కోడికి, ఇగో మైనర్ సెగ్మెంట్ కనుక్కోడికి ఏం చేసినాము? ఈ ఏరియా ఆఫ్ సెక్టార్ లో నుంచి ఈ ట్రయాంగిల్ ని తీసేస్తే మనకి ఏరియా ఆఫ్ ది
మైనర్ సెక్టార్ వచ్చింది. ఇప్పుడు ఇంకోటి ఏంది క్వశ్చన్, మేజర్ సెక్టార్ అంటే ఈ మేజర్ సెక్టార్ అంటే సర్కిల్ మొత్తంలో నుంచి ఏంది, సర్కిల్ మొత్తంలో నుంచి ఈ సెక్టార్ మాత్రమే తీస్తాం. మేజర్ ఇక్కడ అడుగుతుంది, అందుకే ఇదంతా మేజర్ సెక్టార్. మొత్తం ఎంత వచ్చింది, 235.5 సెంటీమీటర్స్. ఓకే, నోట్ డౌన్. Okay, areas related to a circle. Student, exercise 11.1 and 5th question. In a circle of radius 21 centimeters, an arc subtends an angle 16 degrees at the center. Find. ఇప్పుడు ఏమేం కనుక్కోవాలా, ఇక్కడ 3 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది, మనం ఆ 3 కనుక్కోవాలి. The length of the arc, first question. Area of segment formed by arc. తర్వాత ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఫార్మ్డ్ బై ద కరస్పాండింగ్ కార్డ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 21 సెంటీమీటర్స్. ఆ సర్కిల్ ఒక రేడియస్ ఎంత, 21 సెంటీమీటర్స్. అండ్ ఆర్క్ సబ్టెన్స్. అసలు ఆర్క్ అంటే ఏంది, మనం ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పాం. ఏంది, ఇక్కడ చూడండి, ఇగో దీన్నే మనం ఆర్క్ అంటాం. ఇగో ఇక్కడ సెక్టార్ ఉందా, ఈ సెక్టార్ ఉంది కదా, ఈ సెక్టార్ కి మనకి ఈ సర్కిల్ ఎడ్జ్ లో ఉంది చూడండి, ఈ ఎడ్జ్ నే మనం ఆర్క్ అని మాట్లాడతాం. అర్థమైందా ఆర్క్ అంటే? మరి ఆర్క్ సబ్టెన్స్ అండ్ యాంగిల్ 16 degrees ఎట్ ద సెంటర్ అంటే ఈ ఆర్క్ లోపల ఉన్నది మధ్యలో 60 degrees కోణం చేస్తుంది. ఇక్కడ అదే క్వశ్చన్ లో చెప్పడం జరుగుతుంది. ఓకే, ఫైండ్. మరి ఏం కనుక్కోవాలి, లెంత్ ఆఫ్ ది ఆర్క్. ఇప్పటి వరకు ఏరియా ఆఫ్ సెగ్మెంట్ విన్నాం, రేడియస్ కనుక్కున్నాం, యాంగిల్ కనుక్కున్నాం, కానీ ఇక్కడ ఏంది ఆర్క్ లెంత్ కనుక్కోమంటారు. మరి దానికి కూడా ఫార్ములా ఉంది. ఇక్కడ చూడండి, రేడియస్ ఎంత మనకి 21 సెంటీమీటర్స్, అంటే ఇక్కడ 21 సెంటీమీటర్సే, ఇక్కడ 21 సెంటీమీటర్సే. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్. రేడియస్ ఎంత మనకి, ఆర్ ఎంత మనకి 21 సెంటీమీటర్స్, టీటా ఎంత మనకి 60 degrees. మరి లెంత్ ఆఫ్ ది ఆర్క్ అనుకోనికి ఫార్ములా ఏంటంటే, ఇక్కడ చూడండి, లెంత్ ఆఫ్ ది ఆర్క్ టీటా బై 360 degrees ఇంటూ పై ఆర్, సారీ 2πr. ఏంది 2πr, ఇది లెంత్ ఆఫ్ ది ఆర్క్. మనకి సెక్టార్ కి ఏమన్నాం, టీటా బై 360 ఇంటూ πr స్క్వేర్ అన్నాం. ఆర్క్ అనుకోనిక 2πr వాడతాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది ఫార్ములా. టీటా ఎంత మనకి 60 degrees బై 360 ఇంటూ 2 ఇంటూ పై అంటే ఎంత 22/7 ఇంటూ ఆర్ ఎంత మనకి రేడియస్ ఎంత 21. రైట్, ఇక్కడ చూడండి 0 0 క్యాన్సల్, 6 1 జా 6 6 జా, తర్వాత 7 1 జా 7 3 జా. ఓకే, 2 1 జా 2 3 జా. క్యాలిక్యులేషన్ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కటి నిదానంగా ఆలోచించి, టేబుల్స్ వచ్చింది అనుకో చాలు, లేకుంటే మల్టిప్లికేషన్స్ నీ ఆలోచన విధంగా ఎప్పటికప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళి ఆన్సర్ సింపుల్ గా వస్తుంది. మళ్ళీ 3 3 క్యాన్సల్, ఇంకా మొత్తం ఎంత మిగిలింది 22 మిగిలింది, 22 సెంటీమీటర్స్. అదే లెంత్ ఆఫ్ ది ఆర్క్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 22 సెంటీమీటర్స్. ఓకే, తర్వాత ఓకే, సెకండ్ క్వశ్చన్. ఏరియా ఆఫ్ ది సెక్టార్ ఫార్మ్డ్ బై ఆర్క్. అంటే ఈ ఆర్క్ లోపల సెక్టార్ ఏర్పడింది కదా, ఇదంతా సెక్టార్ కదా. ఓకే, ఈ సెక్టార్ ని ఏరియా అనుకోవాలి, దానికి ఫార్ములా తెలుసు మనందరికి, టీటా బై 360 ఇంటూ πr స్క్వేర్ కదా, అదే వాడేద్దాం. ఓకే, మళ్ళీ సేమ్ అంతే. ఏముంది, సెక్టార్ రేడియస్ ఎంత మనకి ఆర్ ఎంత 21 సెంటీమీటర్స్. ఓకే, టీటా ఎంత 60 degrees. ఓకే, లెంత్ ఏరియా ఆఫ్ ది ఆర్క్, ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్, ఏరియా ఆఫ్ సెక్టార్, ఏరియా ఆఫ్ సెక్టార్ అనుకోనికి ఏంది మనకి టీటా బై 360 degrees ఇంటూ πr స్క్వేర్. ఆర్క్ లో 2πr అని వాడతాం, సెక్టార్ లో πr స్క్వేర్ వాడతాం, కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకే, టీటా ఎంత మనకి 60 degrees బై 360 degrees ఇంటూ పై అంటే ఎంత 22/7 ఇంటూ ఆర్ ఎంత 21. ఆర్ అంటే ఎంత మనకి 21, ఆర్ స్క్వేర్ కాబట్టి 21 ఇంటూ 21. 7 1 జా 7 3 జా, మళ్ళీ 0 0 క్యాన్సిల్, సేమ్ అక్కడ వచ్చినట్టే వస్తుంది. 6 1 జా 6 6 జా 36, 3 1 జా 3 2 జా, 2 1 జా 2 11 జా. క్యాలిక్యులేషన్ మాత్రం బాగా అర్థం అవ్వాలి చూడండి. ఓకే, ఏం మిగిలింది 11 మిగిలింది, ఇంకా మిగతా అన్ని 1లు ఉన్నాయి కాబట్టి మనకు సంబంధం ఇంటూ 21. ఇప్పుడు ఆ రెండు ఇంటూ చేయండి, 21 ఇంటూ 11, 1 1 జా 1 2 1 2 జా 2, మళ్ళీ సేమ్ అంతే వస్తుంది. ఎంత వస్తుంది 1 3 2. ఎంత మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది 231 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, అంటే ఏరియా ఆఫ్ సెక్టర్ మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది 231 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ది. ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఫార్మ్డ్ బై ద కరస్పాండింగ్ కార్డ్.
అంటే ఈ కార్డ్ ఇగో ఇక్కడ చూడండి కార్డ్ చూడండి, ఈ సెగ్మెంట్ ఏరియా కనుక్కోవాలి. ఏరియా కనుక్కోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు బాయనండి, ఈ సెక్టార్ లో నుంచి ఏంది ఈ మొత్తం సెక్టార్ OABP అనుకుందాం. అంటే ఈ సెక్టార్ మొత్తంలో నుంచి ఏంది, సెక్టార్ మొత్తంలో నుంచి ఈ ట్రయాంగిల్ తీసేస్తే మనకు వచ్చేది ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్. రైట్, ఫార్ములా రాసుకున్నాం. మరి ఏరియా ఆఫ్ మనం ఏం కనుక్కోవాలా, ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్. ఫార్ములా ఏంది, ఏరియా ఆఫ్ సెక్టార్ అంటే ఈ సెక్టార్ మొత్తంలో నుంచి ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఇక్కడ చూడండి ట్రయాంగిల్ ఏది OAB. ఓకే, అంటే ఏరియా ఆఫ్ సెక్టార్ కావాలంటే మనకి ఏరియా ఆఫ్ సెగ్మెంట్ కావాలంటే ఏం చేయాలా, ఈ సెక్టార్ లో నుంచి ట్రయాంగిల్ ఏరియా తీసిస్తే మనకు మిగిలేదే సెగ్మెంట్. రైట్, ఇక్కడ చూస్తే మనకి ఆల్రెడీ ఏరియా ఆఫ్ సెక్టార్ ఆన్సర్ వచ్చేసింది. ఎంత వచ్చింది 231. ఓకే, 231 మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు, అసలు ఇది 2-3 విధాలుగా చేయొచ్చు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనకి ఇక్కడ హైట్ లేదు, బేస్ లేదు, ఏం లేదు, కానీ ఒక విధంగా చేయొచ్చు. ఎలా అంటే ఇగో ఇలా తీసుకొని ఒక లైన్ తీసుకొని పర్పెండిక్యులర్ అవుతుంది రెండు. మళ్ళీ ఇవి సైన్ కాస్ ఇవల్ల వాడేది ఉంటుంది. మీకు సింపుల్ గా చెప్పాలని ఇక్కడ చూడండి గమనియండి. ఐసోస్కేలర్ ట్రయాంగిల్ గురించి మనం విన్నాం. ఏంది ట్రయాంగిల్స్ లో, ఐసోస్కేలర్ ట్రయాంగిల్ లో మనకి ట్రయాంగిల్ లోని 2 సైడ్స్ ఈక్వల్ ఎంత ఉందంటే ఏంది, ట్రయాంగిల్ లోని ఈ సైడ్స్ 2 ఈక్వల్ ఎంత ఉందంటే బేస్ యాంగిల్స్ కూడా ఏమవుతుంది ఈక్వల్ అవుతుందని మాట్లాడుకునేది ఐసోస్కేలర్ ట్రయాంగిల్. ట్రయాంగిల్స్ లో మాట్లాడడం మనం దీని గురించి కదా. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనం ఇప్పుడు దీని ఏరియా కనుక్కోవాలి. దీని ఏరియా కనుక్కోనిక అంటే ఈ ట్రయాంగిల్ ఏరియా కనుక్కోనిక చాలా సింపుల్ మెథడ్ ఒకటి ఉంది. ఎప్పుడు నువ్వు ఇది అర్థం చేసుకున్నప్పుడు బాగా ఇప్పుడు ఇది అర్థం చేసుకోవాలి. ఇలా కూడా వాడొచ్చు అనే థాట్ వస్తుంది. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది మీకు ఇది, దానికంటే ముందర మీకు ఇది సింపుల్ గా చెప్పడానికి అర్థం అవడానికి చెప్తున్నాను. బాగా ఇక్కడ ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, మనము ఆ ట్రయాంగిల్ ఇక్కడ 21 సెంటీమీటర్స్, ఇక్కడ 60 degrees. రైట్, ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నాను అంటే ఐసోస్కేలర్ ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నాను. ఐసోస్కేలర్ ట్రయాంగిల్ ఏం చెప్తుంది, ట్రయాంగిల్స్ లో 2 సైడ్స్ ఈక్వల్ అయిందనుకో బేస్ యాంగిల్స్ కూడా ఏమవుతుంది ఈక్వల్ అవుతుంది. రైట్, ఈ ట్రయాంగిల్ మొత్తం ఎన్ని డిగ్రీలు మనకి 180 degrees. రైట్, 180 degrees. అంటే ఐసోస్కేలర్ ట్రయాంగిల్ ప్రకారం ఈ 2 యాంగిల్స్ ఏమవుతుంది ఈక్వల్ అవుతుంది. ఈక్వల్ అవ్వాలంటే నీకు ఇక్కడ ఖచ్చితంగా 60 degrees ఉండాలి. నువ్వు వేరేది పెడితే కానీ 180 degrees వస్తుందా, రాదు. అంటే ఇక్కడ ఏంటంటే ఐసోస్కేలర్ ట్రయాంగిల్ ప్రకారం ఈ సైడ్స్ గానీ ఈక్వల్ ఉందనుకో బేస్ కూడా ఏమవుతుంది, ఆ బేస్ యాంగిల్స్ కూడా ఏమవుతుంది ఈక్వల్ అవుతుంది. ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయిందా. మరి ఇప్పుడు బేస్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అయింది అనుకో, అప్పుడు ఈ సైడ్ ఏమవుతుంది, ఇది కూడా 21, ఇది కూడా 21. రైట్, అర్థమైందా. మళ్ళీ చెప్తున్నాడు నేను ఏంది మాట్లాడుతున్నా అంటే ఐసోస్కేలర్ ఫస్ట్ స్టెప్ ఏం మాట్లాడుతున్నా అంటే ఐసోస్కేలర్ ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నాం. ఐసోస్కేలర్ ట్రయాంగిల్ సేమ్ ఈక్వల్ సైడ్స్ లెంత్ ఉంది అనుకో ఆటోమేటిక్ గా బేస్ యాంగిల్స్ ఏమవుతుంది ఈక్వల్ అవుతుంది. అంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. రైట్, అంటే నువ్వు ఇక్కడ గమనిస్తే మనకి 60 వస్తుంది. ఎందుకు వస్తుంది 60 అంటే నువ్వు ట్రయాంగిల్ మొత్తం 180, మరి బేస్ యాంగిల్స్ ఈక్వల్ ఉండాలని చెప్పేది ఐసోస్కేలర్ ట్రయాంగిల్. మరి ఏ విధంగా నువ్వు వేరే యాంగిల్స్ గా సబ్స్టిట్యూషన్ చేసి ఈక్వల్ వస్తుందా, రాదు. ఓన్లీ 60 మొత్తం 180. అర్థమైందా. అందుకే బేస్ యాంగిల్స్ ఈక్వల్ అయిపోయింది. అంటే బేస్ యాంగిల్స్ ఈక్వల్ అయినాక ఇక్కడ 21 సెంటీమీటర్స్, ఇక్కడ 21 సెంటీమీటర్స్, ఇక్కడ 21 సెంటీమీటర్స్. రైట్, అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది 21 అంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఏంది బ్రో నువ్వు మళ్ళీ ఐసోస్కేలర్ అంటే మళ్ళీ ఇప్పుడు ఏంది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటారు అంటే నేను ఫస్ట్ ఈ ఐసోస్కేలర్ ప్రకారం దీన్ని ఈక్వలేటరల్ ట్రయాంగిల్ చేంజ్ చేసుకున్నాను. ఎలా ఇందాక ఇప్పటి వరకు చెప్పింది అదే చూడండి, గుర్తుపెట్టుకోండి. అంటే సైడ్స్ గానీ సేమ్ ఉండే అనుకో ఆటోమేటికల్ బేస్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటుంది. బేస్ యాంగిల్స్ ఈక్వల్ అంటే 60 నువ్వు సబ్స్టిట్యూషన్ చేయాల్సింది, వేరేది ఏం చేయడానికి రాదు. కావాలంటే నువ్వు 70-80 మళ్ళీ 180 వస్తుంది. మనకి ట్రయాంగిల్ ఏరియా మొత్తం ట్రయాంగిల్ యాంగిల్స్ మొత్తం 180 వస్తుందా, రాదు. అంటే ఇక్కడ బేస్ యాంగిల్స్ ఈక్వల్ అయిపోయింది, అంటే సైడ్స్ కూడా ఈక్వల్ అయిపోతుంది. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏంది ఇప్పుడు మనకి, దీనికి ఫార్ములా √3/4 a² అని మాట్లాడుకున్నాం ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ప్రకారం. ఏది ఇంట్రడక్షన్ క్లాస్ లో. అంటే ఇప్పుడు సైడ్స్ అన్ని ఈక్వల్ అని, యాంగిల్స్ అన్ని ఈక్వల్ అని, అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది అది ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏది మనకి √3/4 a². ఏ అంటే ఏది ఇగో ఏ మొత్తం 231 మైనస్ √3/4 ఇంటూ ఏ ఎంత మనకి ఇక్కడ రాసుకోండి మీరు. ఏ ఎంత 21 సెంటీమీటర్స్, అదే మొత్తం. ఓకే 21. ఇక్కడ చూడండి డైరెక్ట్ 231 సారీ a² కాబట్టి 21². ఇక్కడ చూడండి √3 ఇక్కడ చూడండి మొత్తం /4
ఇంటూ 21 ఇంటూ 21 1 1 జా 1 1 2 జా 2 2 1 జా 2 2 2 జా ఎంత వస్తుంది 4 మొత్తం 1 4 4 ఎంత వచ్చింది 441 అంటే ఇంక ఇప్పుడు ఏం రాసుకోవచ్చు 331 మైనస్ 441√3/4 సెంటీమీటర్స్ స్క్వేర్. ఇదే దాని ఆన్సర్. కావాలంటే చెక్ చేయండి మీరు, ఖచ్చితంగా ఆన్సర్ పక్కా ఇదే వస్తుంది. నేను ఇక్కడ మీకు సింపుల్ గా అర్థం అవ్వాలని ఎందుకు నేను అక్కడ అలా చేశాను. ఎప్పుడు నువ్వు 60 degrees ఉన్నప్పుడు సైడ్స్ యాంగిల్ ఈక్వల్ ఉన్నప్పుడే నువ్వు ఇలా వాడాలి, మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు. ఇక్కడ కూడా 2 సైడ్స్ ఉంటాయి, ఇక్కడ ఏదో 18 19 ఉంటే కూడా నువ్వు అట్లా వాడతా అంటే కుదరదు. ఎప్పుడు వాడాలా నువ్వు 2 sides సేమ్ లెంత్ అలాగే 60 degrees ఉన్నప్పుడు మాత్రమే నువ్వు డైరెక్ట్ దాన్ని ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కన్వర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప వేరే యాంగిల్స్ ఉన్నప్పుడు కన్వర్ట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. మీరు గమనియండి, ఐసోస్కేలర్ ట్రయాంగిల్స్ కూడా ఒకసారి విని చూడండి. ఐసోస్కేలర్ ట్రయాంగిల్ ప్రకారం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. నేను దీన్ని ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పి డైరెక్ట్ మీకు ఫార్ములా చేసి మీకు ఇలా సబ్స్టిట్యూషన్ చేసి ఆన్సర్ చేయడం చూపించాను అన్నమాట. నోట్ గైస్.